మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రజలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధులు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మన హృదయాలు ఏ మాట చేత అయితే వెలిగించాలనుకుంటున్నారు వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 18 వచనంలో ఒక మాట రాయబడింది. ధ్యానం చేసుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్య సంగతులు చూచున్నట్టు నా కన్నులు తెరువము అన్నాడు దేవుని పిల్లారా. అంటే దేవుడు ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన మాటలనంట ఏమండి, ఆ మాటలను చూచినప్పుడంట ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో జరుగుతాయి. అవన్నీ నేను చూచినట్టు నా కళ్ళు తెరువు అన్నాడు. అందుకని ఇహలోక సంబంధమైన దేవతంట మన మనోనేత్రకు గుడ్డితనం కలిగి చేసినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములు మనం చూడలేము దేవుని పిల్లరా. కనుక ఆ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములన్నీ చూచున్నట్లు సంతోషించినట్లు దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కనులు తెరిచినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవముగల మా పరలోక తండ్రి, నాయన కృప కలిగిన నామానికి వందనాలైనా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యములు మేము చూచినట్లు భూమి మీద నీ పిల్లల కన్నులన్నీ మీరు తెరిచి అనేక మంది నీ అద్భుతాలు, నీ ఆశ్చర్య కార్యములు చూడగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.